జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన అహోబిలంలో ఈ పాల్గొన మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి జరిగే కళ్యాణోత్సవ విశిష్టత ఏమిటి? ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. అందున అహోబలం అని పేరుగాంచినటువంటి ఆ అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం కన్నుల విందుగా ఈరోజు జరుగుతుంది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ శంకర భగవత్పాదుల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రాశారు. అందులో ఉన్నటువంటి శ్లోకం ఇది మొట్టమొదటిది. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే. పాల సముద్రంలో ఉండి చక్కగా చక్రాన్ని ధరించి లోక చక్రం మొత్తం తిప్పుతున్నావు కదయ్యా మమ్మల్ని అందరినీ కూడా. ఓ మహానుభావ, నువ్వు తక్కువ వాడివా? ఈ మొత్తానికి భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే. చక్కగా ఆ ఆదిశేషుడి యొక్క ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల కాంతులతోటి వెలుగొందేటువంటి వాడా. యోగీశ్వరు భగవద్గీతలో చెప్పారే, ఆ యోగేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వతంగా ఎవరు శరణు వేడాలో అటువంటి శరణ్యుడిగాను ఉన్నటువంటి వాడా, శరణస్థానంగాను ఉన్నటువంటి వాడా. ఓ మహానుభావ, నీకు మేము నమస్కారం చేస్తున్నాం. మాకందరికీ నువ్వు కూడా కరావలంబం అంటే మహానుభావ చేయూతనివ్వు. గుంటలో పడిపోయినటువంటి వాడికి, గోతిలో పడిపోయినటువంటి వాడికి పైన ఉన్నటువంటి వాడు చెయ్యి అందిస్తే ఆ చెయ్యి అందుకొని కింద ఉన్నటువంటి వాడు, ఆ గోతిలో ఉన్నవాడు పైకి రావటానికి ప్రయత్నిస్తాడు. మేము ఈ సంసారము అనేటువంటి ఈ గోతిలో పడిపోయామయ్యా, నీ చేయి అందివ్వు. మమ దేహి కరావలంబం. అదిగో మరి కరావలంబం ఎప్పుడు ఇస్తాడు? ఇదిగో ఈరోజు ఈ అహోబిలంలో జరుగుతున్నటువంటి ఆ కళ్యాణోత్సవంలో ఆ స్వామివారిని మనం సందర్శించుకొని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆ అహోబిల నరసింహస్వామిని అహోబలం అని చెప్పి ఆనాడు దేవతలందరూ కూడా ఆహా ఏమి బలం అయ్యా నీదని చెప్పి పొగిడారే, అటువంటి ఆ నరసింహస్వామిని ఈరోజు కన్నుల పండువగా ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చున్నటువంటి ఆ నరసింహస్వామిని, ఆ జ్వాలా నరసింహస్వామిని, నవనారసింహుల్లో కారంజ నరసింహస్వామిని, మాలోల నరసింహస్వామిని, వాళ్ళందరి రూపాలని సంతరించుకున్నటువంటి ఆ అహోబిల నరసింహస్వామిని ఈరోజు మనం కన్నుల విందుగా వీక్షిస్తూ పరవశించిపోవాలి. ఆ పారవస్యంలో ఆ కళ్యాణం చూస్తూ మనందరికీ కూడా, మనందరికీ కాదు లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ కూడా కళ్యాణం పొందాలి అనేటువంటి భావనతోటి ఈ లోకంలో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఆ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా మనం వీక్షించాలి. దగ్గరగా ఉండి చూసే భాగ్యం ఉన్నటువంటి వాళ్ళు దగ్గరగా ఉండి చూడాలి. లేనటువంటి వాళ్ళు ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఆ కళ్యాణోత్సవ సందర్శనం గనక చేస్తే కుటుంబాలలో ఉన్నటువంటి అశాంతులు, మాట పట్టింపులు, ఎందుకంటే నరసింహస్వామి చీల్చివేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. దేన్నైనా సరే, ఏ సమస్యనైనా సరే చీల్చివేస్తాడు. కనుక ఆ నరసింహస్వామి దయని ఈ కళ్యాణోత్సవం నాడు మనందరము పొందేదరము గాక, చూచి తరించిపోయేదము గాక. గురుగారు, అలాగే అహోబిలంలో ఉన్న జయస్తంభం లేదా ఉక్కు స్తంభముగా పిలువబడే ఈ శిలాస్తంభం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దీని వెనక దాగి ఉన్న పురాణ ప్రాశస్త్యం ఏమిటి? నరసింహస్వామి పేరు చెప్తేనే మనకి అణువులోనూ ఆ నరసింహ రూపం రావాలి. ఎందుకంటే అప్పుడే ఆయన చాలా సంతోషిస్తట. ఉగ్రరూపం. ఆ ఉగ్రరూపం కానీ ప్రత్యేకత ఏమిటి? ఇదిగో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న. జయస్తంభం అది కింద ఉన్నటువంటి దిగువ అహోబిలం నుంచి పైన ఉన్నటువంటి ఎగువ అహోబిలం దగ్గర మనకి ఆ జయస్తంభం కనపడుతుంది. ఆ జయస్తంభం దగ్గరికి వెళ్ళి దాన్ని అందరూ కూడా దాన్నే ఆలింగన స్తంభము అని కూడా అంటారు. ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే బాధలతోటి ఉంటారో, సంసార బాధలు కానివ్వండి, ఆది వ్యాధి
ఆధి అంటే మానసికంగా సంబంధించినటువంటి రోగం, వ్యాధి అంటే బయటికి వ్యక్తమయ్యేటువంటి రోగం. ఆధి వ్యాధి ఈ రెండూ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆ జయస్తంభాన్ని గనక కౌగిలించుకుంటే వాళ్ళ యొక్క సమస్త వ్యాధుల్ని ఆ నరసింహస్వామి పోగొడతట. అంతటి విశిష్టత కలిగినటువంటిది ఆ ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి జయస్తంభం. ఏంటండి దానికి జయస్తంభం అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే, ఏ ప్రహ్లాదుడైతే ఉన్నాడో ఆ ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్నగారు అడిగారు, ఏరా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడంటున్నావు కదా, ఈ స్తంభంలో ఆ నరసింహుడు ఉన్నాడా, లేకపోతే ఆ స్వామి నువ్వు ఎవరి కోసం అన్వేషిస్తున్నావో, ఎవరినైతే నిరంతరం తలుస్తున్నావో ఆ శ్రీహరి ఇందులో ఉన్నాడా? డింభక సర్వస్థలంబుల అంబోరుహ నేత్రుడుండునంచు పోతన్న గారు రాస్తాడు. ఒరి డింభక, అన్ని చోట్ల ఉన్నాడంటున్నావే, ఈ స్తంభంబున చూపంగలవే చక్రిన్ గిక్రిన్. వెటకారం చేశాడు. చక్రిన్ అంటే చక్రము కలిగినటువంటి వాడు అహోబిల నరసింహస్వామి ఈ స్తంభంలో ఉన్నాడా అని వెటకారంగా మాట్లాడాడు. గిక్రి అంటే వెటకారం, రామయ్య గేమయ్య అన్నట్లుగానే ఆ దేవుణ్ణి పట్టుకొని ఎగతాళి చేశాడు. చక్రిన్ గిక్రిన్ ఇందులో చూపిస్తావా నువ్వు అని అంటే, వెంటనే ఆయన అన్ని చోట్ల ఉన్నాడే, ఇందుగలడందుడేనో మనందరికీ తెలుసు, అన్ని చోట్ల ఉన్నాడు, ఇందులో కూడా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఉన్నాడా చూద్దాం వాడి సంగతి అని చెప్పి ఒక్కసారి గద తీసుకుంటుంటే అప్పుడు ఆ స్తంభం పగల కొట్టుకొని నరసింహస్వామి బయటికి వచ్చాడు. ఆ హిరణ్యకశిపుణ్ణి తన చక్కగా చీల్చిపడేసి లోకానికి శాంతి కలిగించాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి కథే. అదిగో ఆనాడు ఆ స్తంభం చీల్చుకొని వచ్చాడే నరసింహుడు, ఆ నరసింహావతారంలో ఆ స్తంభమే ఈనాడు ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి జయస్తంభం ఆనాడు. కాబట్టి ఎగువ అహోబిలంలో ఇప్పటికీ కూడా అది దర్శించి నేను చాలా పులకించిపోయానమ్మా. జ్వాలా నరసింహస్వామి ఆ వెలుగులో ఒక్క నిమిషం కూడా నేను అలౌకిక అనుభూతి ఎవరైనా పొందుతాం. ఆ జయస్తంభం దగ్గరికి వెళ్తే ఆ కథనంతా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మనలో ఉన్నటువంటి సకల కల్మషాల్ని ఆ స్వామి పోగొడతాడు. అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి రోజున, ఎందుకంటే ప్రత్యేకంగా జయస్తంభానికి పూజలు చేస్తారు భక్తులందరూ కూడా, ఈ పవిత్రమైన రోజున జయస్తంభ ఆలింగనం కూడా చేసుకొని తమకున్నటువంటి సమస్త తాపత్రయాల్ని దుఃఖాలని పోగొట్టుకునేదరు గాక. గురుగారు, ఖద్ర వృక్షము మూలములో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర ప్రాముఖ్యత ఏమిటి? ఆ స్వామివారి దర్శనము కళ్యాణం వలన భక్తులకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? ఈరోజు అంతా కూడా మనకి, ఎందుకంటే నరసింహమయం ఈ లోకం అంతా కూడా. ఎందుకంటే భాగవతంలో నోవేత్తి నవేత్తి అని చెప్పి ఒక సందర్భం ఒకటి వస్తుంది. భాగవతంలో ఉన్నటువంటి అంతరార్థం శ్రీధరీయ వ్యాఖ్యానం అని చెప్పి సంస్కృతంలో భాగవతానికి ఒక వ్యాఖ్యానం రాశారు మనందరికీ అర్థం కావటం కోసం. అందులో ఉందాం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి భావం. ఈ భాగవతం అంతరార్థం బ్రహ్మదేవుడికి తెలుసా? తెలీదు. పోనీ నా గురువుగారికి తెలుసా? సంపూర్ణంగా ఎవరికీ తెలియదు. కానీ ఈ భాగవతంలో భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైనా అంటాడు పోతన్న గారు దీన్ని అనువాదం చేస్తూ. శివుడికి కూడా తెలియదు, బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? ఒక్క నరసింహుడికి మాత్రమే తెలుస్తుంది. ఇది ఆ శ్రీధరీయ వ్యాఖ్యానంలో చెప్పింది. కాబట్టి అంతటి విశిష్టత నరసింహుడికి మాత్రమే భాగవతంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుస్తుందట. అంతటి విశిష్టత కలిగినటువంటి స్వామి. మరి మనకి కూడా భాగవతంలో అంతరార్థం తెలియాలి అని అంటే ఆ నరసింహస్వామి పదాలని పట్టుకుంటే భాగవత పదాలు మనకి తెలుస్తాయి. సరే, ప్రస్తుతానికి మనం కదిరి, అనంతపురం జిల్లా ఉన్నటువంటి కదిరి నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అది ఎందుకంటే ఎక్కడైనా సరే నరసింహస్వామి యొక్క ప్రాహోమే. ఇందాక అహోబిలంలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కదిరిలో అంటే క్షేత్రే అని చెప్పిలాగా ప్రతి క్షేత్రంలోనూ ఒక్కొక్క విశిష్టత చూపిస్తుంటాడు. సాధారణంగా ఎవరికైనా ఉద్రేకం వచ్చినప్పుడు ఆ స్వామిని గురించో లేకపోతే అమ్మవారి గురించో తలుచుకుంటున్నప్పుడు వచ్చేటువంటి మాటల్లో చాలా వేగం వస్తుంటుంది. అట్లాగే శరీరంలో కొంతమందికి చెమటలు పోస్తుంటాయి. ఇక్కడ భయంకరమైనటువంటి రాక్షసుడిని చీల్చడానికి వచ్చాడు నరసింహుడు. ఆయన ఒళ్ళంతా కూడా చెమట్లు పట్టిపోయి ఉన్నాయి. ఏమయ్యా, ఆ రోజు ఆయనకి చెమట్లు పట్టినయ్యా, దానికి గుర్తేమిటయ్యా? రా, నీకు చూపిస్తుందా? కదిరి గనక ఒక్కసారి రా,
ఆ కదిరిలో ఉన్నాడే మా లక్ష్మీ నరసింహస్వామి, ఆ లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కసారి సందర్శించు. ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యం. ఆ నరసింహస్వామి వారి యొక్క విగ్రహానికి ఇప్పటికీ కూడా చెమట్లు పడుతుంటాయి. ఆనాటి ప్రాభవానికి, ఆనాటి ఆయన యొక్క వీరత్వానికి గుర్తుగా ఈనాటికి కూడా ఆయన శరీరం మీద చెమట్లు పడుతూ ఉంటాయి. ఇప్పటికీ దాన్ని తీస్తూ ఉంటారు. అదిగో అటువంటి విశిష్టత కలిగినటువంటి వాడు మా నరసింహస్వామి. ఆయన కళ్యాణం ఈరోజు మనకు అక్కడ జరుగుతోంది. దాన్ని సందర్శనం చేద్దాం. ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేలీ విహార లక్ష్మీ నారసింహ. లక్ష్మీదేవితోటి కలిసి కూర్చున్నాడయ్యా మా స్వామి. జగన్నంతటికీ కూడా చక్కటి లక్ష్మి అంటే సంపద. సంపద అంటే కేవలం డబ్బులు కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆరోగ్యం కూడా సంపదే, మిగతావి కూడా బంధువుల ఏడల ఆత్మీయత కూడా సంపదే. ఇలాంటి సంపదలన్నీ ఇచ్చే తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి కొలిచేటువంటిది ఆ విష్ణుమూర్తి అవతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని. ఆయన్ని కూడా మనం కూడా ఈ కళ్యాణోత్సవం రోజు సందర్శనం చేసుకుందాం. ఎందుకనంటే ఆయన ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లత. ఎందుకనంటే కారంజ నరసింహస్వామి దగ్గర ఒకసారి హనుమంతుడు, ఏమయ్యా నువ్వు మాకు రాముడిలాగా కనిపించండి అంటే నరసింహస్వామి ఆ నవనరసింహుల్లో రాముడిలాగా కనిపించాడట. మరి శివుడిలాగా కనిపించంటే శివుడిలాగా కనిపించట. అందుకని నేనే శివుణ్ణి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పి సంప్రదాయవాదులు శివుడికి విష్ణువుకి మధ్య తేడా లేదని ఎలా చెప్తారో ఆ రకంగానే అన్నమయ్య ఆచార్యుల వారు కూడా చక్కగా ఫాలనేత్రానల, నుదుటి మీద ఉన్నటువంటి ఆ కంటి మంటల్లో వచ్చేటువంటి ఆ మెరుపులు, దానితోటి ఆడుకుంటుంటాట. ఎవడైనా లోకంలో పసిపిల్లవాడు బంతులతోటి ఎలా ఆడుకుంటుంటాడో ఆయన యొక్క నుదిటి మంటలోంచి వచ్చేటువంటి అగ్ని కీలలు ఉంటాయే, ఆ అగ్ని కీలలతోటి ఆడుకుంటూ ఉంటావే, అటువంటి నరసింహ నీకు మేము నమస్కారం చేస్తున్నాము. కానీ ఆ నరసింహుడు శాంతరూపుడై ఉంటాడు ఈ కళ్యాణం రోజు. అందువల్ల కదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం కూడా ఈ లోకానికి కళ్యాణం కలిగించుగాక. అందుకు ఆ భగవానుడు మనందరికీ కూడా ఆశీస్సుల్ని అందచేయుగాక. గురుగారు, దక్షిణ కాశీగా పేరున్నటువంటి ధర్మపురిలో ఈ పాల్గొన్న శుద్ధ ద్వాదశి రోజున జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవ విశిష్టత ఏంటో తెలియజేస్తారు. బాగుందమ్మా. ధర్మపురి తెలంగాణ రాష్ట్రమే చాలా విశిష్టమైనటువంటిది. అందులో ధర్మపురి చాలా విశిష్టమైనటువంటిది. ధర్మపురికి వెళ్ళినటువంటి వాళ్ళు యమపురికి వెళ్ళవలసినటువంటి అవసరము లేదు అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ధర్మపురిలో ఒక్కసారి కనుక నువ్వు కాలు పెట్టావు అంటే యమపురిలో, అంటే జీవుడు ఎప్పుడైనా సరే మరణం సంభవిస్తుంది, కానీ చనిపోయిన తర్వాత యమలోకం చూడవలసిన అవసరం రాదుట. అందువల్ల జీవితంలో ఒక్కసారైనా సరే ధర్మపురి వెళ్ళి రావాలి అంటారు. ఏంటంటే అంత విశిష్టత? అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటుగా యమధర్మరాజు ఉంటాడు. అది చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం. యమధర్మరాజు లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా అక్కడ కొలువై ఉంటాడు. ఆ యమధర్మరాజు లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తూ ఉంటాడు. అందువల్ల యమధర్మరాజు గారి యొక్క సేవ కూడా మనం ధర్మపురిలో మనకి లభ్యమవుతుంది. ఎవరో ధర్మవర్మ అనేటువంటి అతను పరిపాలించాడు కాబట్టి ధర్మపురి అనేటువంటి పేరు ఆ ధర్మపురికి ఏర్పడిందని చెప్తారు. కానీ నిజానికి ధర్మ శబ్దం యముడికి సంబంధించినటువంటిది. యముడి యొక్క పురి ధర్మపురి. ఎందుకంటే ఆ ధర్మపురిలో ఈరోజు చక్కగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణోత్సవం ఈరోజు జరుపుతారు. అది అందరూ కన్నుల విందుగా చూడవలసినటువంటిది. ఎందుకనంటే సమైక్యత అని మనం ఏదైతే అంటున్నామో, ఎందుకంటే చంద్రశేఖర 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 పాహిమాం అని చెప్పి లోకంలో చాలా సుప్రసిద్ధం. శివుడికి సంబంధించి యమధర్మరాజు మనకు వెంటనే గుర్తుకొస్తాడు. కానీ శివుడికి కాకుండా విష్ణుమూర్తి పక్కన యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజు ఇక్కడ విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటాడు. అంటే యమని చెప్తోంది మన సంప్రదాయం, శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే, ఇద్దరిని వేరువేరుగా చూడకు, ఇద్దరూ ఒక్కటే అనేటువంటి ఒక గొప్ప తాత్విక సందేశాన్ని అందచేయటానికి యమధర్మరాజు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని చక్కగా సేవిస్తూ ఉంటాడు. యమ బాధలు తొలగటమే కాదు, గ్రహ బాధలు. ఎందుకంటే బతికినంతకాలం కూడా ఎలాగో మరణం ఏ జీవికైనా తప్పదు. బతికినంతకాలం అతని యొక్క జాతక చక్రం ప్రకారం ఫలానా దశలో ఈ గ్రహం పీడిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ గ్రహ బాధలు కూడా
యమధర్మరాజు తొలగించేస్తాడట ఈ ధర్మపురిలో గనక ఆ యమధర్మరాజుని. ఎందుకంటే యమధర్మరాజుకి అంతటి శక్తి ఎందుకు వచ్చిందంటే ఇదిగో పక్కన ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత. అందువల్ల తప్పనిసరిగా ధర్మపురి ఏదో ఒక రోజు వెళ్ళాలి. అందున ఈ రోజు గనక వెళితే, కళ్యాణోత్సవం రోజు గనక వెళితే ఆ యమధర్మరాజు గారి యొక్క కరుణ, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరుణతో పాటుగా అందరి జీవుల మీద ప్రసరించి చక్కగా ఐహిక ఆముష్మిక ముక్తిని అందరూ పొందెదరుగాక. గురుగారు, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ముగింపులో నిర్వహించే చక్రస్నానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ధ్వజారోహణముతో ఈ ముగింపు జరగటం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? యాదగిరిగుట్ట, యాదాద్రి బ్రహ్మోత్సవాలకి ఈరోజు ధ్వజ అవరోహణము, చక్రస్నానం అంటే బ్రహ్మోత్సవాల యొక్క ముగింపు రోజు. ఈరోజు బ్రహ్మ ఉత్సవాలు. ఎందుకంటే మిగతా ఏ దేవుడి పేరు మీద కూడా ఉత్సవాలు అనరు, బ్రహ్మదేవుడి పేరు మీదగానే అంటారు. బ్రహ్మోత్సవాలు ఆయనకే తగినటువంటివి. ఆ బ్రహ్మోత్సవాలు యాదగిరి స్వామికి, ఆ లక్ష్మీ నరసింహస్వామికి ఈరోజు ముగింపు రోజు. ముగింపు రోజు ఏంటంటే చక్రస్నానం చేయిస్తారు. చక్రము అని అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆయుధాల్లో సుదర్శన ఆల్వార్, ఆయన్ని ఆల్వార్ అని అంటారు, అదే సుదర్శన చక్రం. ఆ చక్రం స్నానం అంటే సుదర్శన చక్రానికి ఈరోజు పుష్కరిణిలో స్నానం చేయిస్తారు స్వామివారితో పాటుగా. అంటే చక్ర స్నానము. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా తనకంటే కూడా తన భక్తులకి ఎక్కువ విలువిస్తుంటాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకనంటే స్వామివారి స్నానము అనే పేరు రాల బ్రహ్మోత్సవాల ముగింపు రోజులో, నరసింహ స్నానము అని పేరు రాలేదు చూడండి, చక్ర స్నానము అని అంటారు. అంటే నరసింహస్వామి వారి యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క ఆయుధాల్లో ఒకటైనటువంటి చక్రానికి అంత విలువ ఇచ్చాడు. అంటే స్వామివారు తనను ఎవరైతే కొలుస్తూ ఉంటారో వారికి అంత విలువిస్తారు నరసింహస్వామి. అది లోకానికి తెలియజేయటం. అంటే భక్తుల మీద స్వామివారికి అంత చక్కటి అభిమానం ఉంటుంది, అంత ప్రేమ ఉంటుందని తెలియజేయటానికి ఈరోజు చక్రస్నానం చేయిస్తారు. ఆ పుష్కరిణిలో చక్కగా ఈరోజు ధ్వజ అవరోహణం చేస్తారు. అంటే మొట్టమొదటి రోజు ధ్వజాన్ని పైకి ఎగరవేస్తారు. ఏంటి జెండాని ఎందుకు పైకి ఎగరేస్తారంటే లౌకికంగా పక్కన పెడదాం, ఇక్కడ మాత్రం ఈ బ్రహ్మోత్సవాల్లో జెండా ఎందుకు ఎగరేస్తారంటే దేవతలు ఎవరైతే ఉంటారో పైన ఉన్నటువంటి దేవతలు పైన ఉంటారని మన విశ్వాసం కనుక ఆ దేవతలందరికీ కూడా మనం తీసుకెళ్ళి స్వాగత పత్రిక, ఆహ్వాన పత్రిక అందచేయలేము. ఈ జెండాని ఎగరేయటం వల్ల ఏంటంటే ఇదిగో దేవతలారా, ఇదిగో మా యాదగిరిగుట్టలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈరోజు మేము ప్రారంభిస్తున్నాము అని మొట్టమొదటి రోజు జెండాని పైకి ఎగరేస్తారు. ఈ చివరి రోజు ఈ రోజు ఆ ధ్వజాన్ని కిందికి దించుతారు. అంటే ఈ రోజుతోటి బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి అని చెప్పటానికి ధ్వజ అవరోహణం చేస్తారు. దానితో పాటుగా లోకం మొత్తాన్ని పునీతం చేయటానికి స్వామివారి భక్తుల్లో గొప్పవాడైనటువంటి సుదర్శన ఆల్వార్ తోటి చక్కగా సుదర్శన చక్ర స్నానం చేయిస్తారు. చక్కగా ఈరోజు స్వామివారి సుదర్శన చక్ర స్నానంతో పాటుగా వీలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పుష్కరిణిలో మునిగి చక్కగా స్వామివారిని గనక మనసావాచ కర్మణ గనక జపిస్తే, ధ్యానిస్తే వాళ్ళకి ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి. ఎందుకంటే మిగతా అన్ని రోజుల్లో పాల్గొన్నా పాల్గొలేకపోయినా కనీసం ఈ ఒక్కరోజు ఈ చక్రస్నానం జరిగేటువంటి రోజు, ఈ రోజైనా సరే, ఎందుకంటే సమస్తమైనటువంటి పుణ్య నదులు ఏవైతే ఉన్నాయో, ఎంత అదృష్టం అమ్మాది. అన్ని నదుల్లోకి ఈ మానవ దేహంతో ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా మనం వెళ్ళలేము. ఈ భారతదేశంలోనే ఎన్నెన్నో పుణ్య నదులు ఉన్నాయి. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసే భాగ్యం చాలా వ్యయ ప్రయాసలతో. కానీ అన్ని నదులు కూడా తమ తమ అంశాలని ఇదిగో ఈరోజు ఈ చక్రస్నానంలో ఈ నరసింహస్వామి వారి యొక్క ఆ పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయట. అందువల్ల ఒక్కసారి ఒకే టికెట్ మీద అనేక సినిమాల్లాగా ఒక్కసారి గనక ఆ పుష్కరిణిలో గనక స్నానం చేస్తే, అన్ని నదుల్లో మునిగితే ఎంత పుణ్యం లభిస్తుందో అంత విశిష్టమైనటువంటి ఆ పుణ్య గరిమని భక్తుడు పొందగలుగుతాడు. కనుక ఈరోజు చక్రస్నానం పాటుగా భక్తులు వీలైనంతగా ఆ పుష్కరిణిలో మునగటానికి ప్రయత్నం చేయండి. సరే, వీళ్ళు లేనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఇంటి దగ్గరే నేను ఈరోజు అహం పుష్కరిణీ తీర్థం, నేను ఈరోజు పుష్కరిణీ తీర్థంలో మునుగుతున్నాను అని భావయామి అని చెప్పి అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా భావించుకోండి. పుష్కరిణీ తీర్థంలో మునిగినటువంటి గొప్ప ఫలితం మనకి లభిస్తుంది. గురుగారు, తెలుగు భాషను ఆడుబిడ్డతో కవులు పోల్చుతారు. ఇందులో అంతరార్థం ఏమిటి? జనని సంస్కృతంబు సర్వభాషలకును దేశ భాషలందు
తెలుగు లెస్స. మామూలుగా లోకంలో సుప్రసిద్ధమైనటువంటిది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆముక్తమాల్యద పద్యం అందరికీ తెలుసు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది అందరికీ పరిచయమైనటువంటి పద్యం. అయితే శ్రీనాథ మహాకవి క్రీడాభిరామము అనే పుస్తకం రాశారు. వినుకొండ వల్లభామాచ్యుడు రాశాడంటారు, కానీ శ్రీనాథుడి పేరు మీద అది బాగా ప్రసిద్ధి. ఆ క్రీడాభిరామంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి పదం ఉంది. ఈ లోకంలో సంస్కృత భాష తల్లి భాషే, కానీ జనని సంస్కృతం అయినప్పటికీ ఆడుబిడ్డ తెలుగు భాష. ఆడుబిడ్డ సౌభాగ్యం లోకంలో అందరికీ చాలా ఆనందం కొలుపుతుంది అని శ్రీనాథుడు రాశాడు. చూడండి, అంటే తల్లి కంటే కూడా జనని కంటే ఆడుబిడ్డ గొప్పది అని రాశాడు. అదేంటండి, జనని సంస్కృతం అన్నావు, సంస్కృతం గొప్ప భాష అందరూ ఒప్పుకుంటారు, కానీ ఆ తెలుగు భాష ఆడుబిడ్డ కాబట్టి సౌభాగ్య గరిమ సంస్కృతం కంటే కూడా తెలుగు గొప్పది. ఎట్లా అంటే దీనికి వ్యాఖ్యానం చేశారు. ఇంట్లో తల్లి కొంచెం పెద్దది, తల్లి యొక్క కూతురు వయసులో ఉన్నది చిన్నది. ఈ అమ్మాయి చక్కటి పట్టు పరికిణీలు కట్టుకొని ఇంట్లో ఆమూల గజ్జలు గల్లు గల్లుమంటుంటే అటు ఇటు తిరుగుతోంది అనుకోండి. ఆడుబిడ్డ చిన్న పాప అలా తిరుగుతూ ఉంటే ఏది ఆనందం కొలుపుతుంది? అమ్మ కూడా మంచి బట్టలే కట్టుకొని ఉంది, ఓ చోట కూర్చొని ఉంది, నిండుగా చూస్తే నమస్కారం చేసేటట్టుగా అమ్మ కూడా ఉంది. కానీ ఆడుబిడ్డ గజ్జలు గల్లు గల్లుమంటూ ఆ పట్టు పరికిణీలు కట్టుకుంటూ ఇంటి నలుమూలలా తిరుగుతూ ఉందనుకోండి. ఇప్పటికీ కూడా మన లోకంలో మన తెలుగు సంప్రదాయాల్లో చూస్తుంటాం, మగపిల్లలు పుట్టినటువంటి తల్లులు ముచ్చట తీరటం కోసం మగపిల్లలకి కూడా పరికిణీలు కట్టించి కొంతమంది ముచ్చట తీర్చుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే ఆడుబిడ్డ తమకు కలగనటువంటి ఆ భాగ్యానికి తమని తాము లోపల బాధపడుతూ, ఆ రకంగానే ఆడుబిడ్డ తిరిగితే ఒక లక్ష్మీ సౌభాగ్యం, ఎంతో కాంతి, లక్ష్మీ కళ ఇంటికి వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు చెప్పవయ్యా అంటున్నాడు శ్రీనాథుడు. జనని సంస్కృతం, నమస్కారం చేస్తాం అందరం కూడా, చాలా గొప్పది సంస్కృత భాష. కానీ చక్కగా ఇంటి చుట్టూతా తిరుగుతూ చూడటంతో ఎత్తుకోవాలనిపించి ఆ చక్కగా అందరి చేత అభిలాష పొందేటువంటి, ఆ ఆదరణ పొందేటువంటి ఆ బిడ్డ ఉన్న చూడు, ఆడుబిడ్డ, ఆ ఆడపడుచు ఉన్న చూడు, అది సౌభాగ్య గరిమ, సౌభాగ్యం ఇవ్వటంలో చాలా గొప్పది కదా. అందువల్లే నా తెలుగు భాష సంస్కృత భాష కంటే కూడా సౌభాగ్యంలో గొప్పది అన్నాడు. అటువంటి తెలుగు భాషని అందరూ అభ్యసించెదరుగాక, తెలుగు పలకటానికి ఎవరూ కూడా మొహమాట పడకుండా ఉండెదరుగాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.